హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే లెమన్ వాటర్ అయితే కలిపేసుకొని అది తాగినాక అప్పుడు నేను పూజ చేసుకుంటున్నానండి. అండ్ లెమన్ వాటర్ అన్నది తాగుతున్నారు కదా, ఏమైనా రిజల్ట్ వచ్చిందా అంటే మాత్రం ఏమీ రిజల్ట్ అయితే ఇప్పుడు ఏం కనిపించట్లేదండి. బట్ ఎస్ 1 month 2 months అట్లా కంటిన్యూ చేస్తే ఈ ప్రాసెస్ అప్పుడు మాత్రం సైనస్ చాలా వరకు తగ్గింది లాస్ట్ టైం నేను వారణాసిలో ఉన్నప్పుడు. సో ఇట్ విల్ టేక్ టైం అండి. హోమ్ రెమెడీస్ అట్లా ఇన్స్టంటేనియస్ రిజల్ట్స్ అయితే ఇవ్వవు కదా. సో అది తాగేసి ఇంకా పూజ చేసుకున్నాను. అండ్ ఇంకా మా అమ్మాయి ఆలూ పరాటా చేస్తున్నాను అనమాట తన టిఫిన్ బాక్స్లోకి. ఇవాళ తనకి ఫీల్డ్ ట్రిప్ ఉందండి, సో అక్కడికి వెళ్తుంది. అందుకని ఆలూ పరాటాస్ అయితే బస్లో కూడా తినేయచ్చు కదా, ర్యాప్ లాగా చేసేసి ఇస్తే అనేసి ఇది చేస్తున్నాను. అండ్ సింపుల్ అండి. బాయిల్డ్ పొటాటోస్లో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ చాట్ మసాలా వేసాను. చాట్ మసాలా కొంచెం ట్యాంగీనెస్కి బాగుంటుందండి. సో ఇవన్నీ వేసి కలిపేసుకొని మీరు కావాలంటే సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను అవి స్కిప్ చేశానండి, బికాజ్ నా దగ్గర ఆ సన్న చాపర్ లేదు. అండ్ మనం ఎంత కట్ చేసినా కూడా కొంచెం లావు ముక్కలు ఉంటాయి, అందుకని నేను అది స్కిప్ చేశాను. నా పాత చాపర్ ఇరిగిపోయిందండి ఇంటికి వచ్చేటప్పటికి ఇక్కడికి. సో కొనాలి, స్లోలీ ఒక్కొక్కటి కొంటూ ఉంటానండి, గుర్తుండదు ఫస్ట్ థింగ్ ఆర్డర్ చేయటానికి. అండ్ ఇక్కడ కాఫీ కూడా కాఫీకి అనేసి పాలు కూడా వేడి చేసేసుకున్నాను. అండ్ పిండి తడిపేసి పెడతాను. ఎప్పుడైనా పరాటాస్కి ఓ 10-15 minutes పిండిని తడిపి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం మీకు పరాటాస్ అన్నవి స్ప్రెడ్ అవుతాయి ఈజీగా. లేకపోతే గట్టిగా ఉంటుంది పిండి అండ్ నానకపోతే మీకు పరాటాస్ కూడా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇవాళ అసలు పేపర్ చదువుతూ ఉంటే నాకు అసలు బాధ ఆగట్లేదండి. ఎట్లా చంపుతారండి ఇంకొక మనిషిని, అది కూడా మతం అడిగి చంపుతున్నారు అంటే అసలు ఇంతకంటే రాక్షసత్వం ఇంకేమన్నా ఉందా? ఇది అంటే రాక్షసులు ఎక్కడో లేరండి, ఈ మనుషుల రూపంలో తిరుగుతున్న వాళ్ళే రాక్షసులు అనిపించింది. అండ్ మతం అడిగి చంపుతున్నారు అంటే ఇంకా దానికంటే డిస్గస్టింగ్ థింగ్ నేను ఎక్కడ అసలు ఇమాజిన్ కూడా చేయలేమేమో. మనల్ని మనం మనుషులు అనుకోవటానికి సిగ్గుపడాల్సిన రోజులు వచ్చినట్టున్నాయి. ఇట్స్ సో బ్యాడ్, ఇట్స్ సో పెయిన్ఫుల్. కాశ్మీర్లో టూరిస్టులను చంపేశారు ఏంటండి అసలు. పాపం కర్ణాటక నుంచి వెళ్ళిన వాళ్ళు, పంజాబ్ నుంచి వెళ్ళిన వాళ్ళు, న్యూలీ మ్యారీడ్ కపుల్ ఏం పాపం చేశారని వాళ్ళని చంపారు. సో ఇన్హ్యూమన్ అండి, రాక్షసులు వీళ్ళు. అసలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఫేజ్. నిన్న ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి అది న్యూస్లో చూస్తూ ఉంటే ఒకలాంటి బాధ వస్తుంది. అసలు నిజంగా అండి ఎంత షేమ్ఫుల్ యాక్ట్. సిగ్గులేని బతుకులు ఇలాంటి పని చేసిన ఎదవల్ది మాత్రం. అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్. నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుందండి వెన్ ఐ హ్యావ్ టు అడ్రస్ ఈడియట్స్ అండ్ మోరాన్స్ లైక్ దెమ్. మానవత్వమే చచ్చిపోతున్నట్టు ఉందండి ఇవన్నీ చూస్తూ ఉంటే. అసలు చాలా బ్యాడ్గా జరిగిందండి. ఇట్స్ రియలీ హారిబుల్ డే ఫర్ ఇండియా ఏమో. యాజ్ అ కంట్రీ వీ నీడ్ టు సపోర్ట్ దీస్ విక్టిమ్స్ అనిపిస్తుంది, కానీ ఏమి చేయాలో తెలియదు నాకైతే. బట్ దెన్ ఎస్, యాజ్ అ కంట్రీ వీ హ్యావ్ టు బీ అన్డివైడెడ్ అండి. కాసేపు మతం పేరుతో కొట్టుకుంటాం, కాసేపు క్యాస్ట్ పేరుతో కొట్టుకుంటాం. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే క్యాస్ట్ కూడా ఎక్కువే ఉంది. అసలు ఎలాగండి మనం, బయటవాడు వచ్చి మనల్ని చంపేసి పోతున్నాడు, మనం మాత్రం మన రిలీజన్ ఏంటి, మన క్యాస్ట్ ఏంటి అని దీంట్లోనే, ఈ లూప్లోనే వాళ్ళు పెట్టి వాళ్ళు ఇట్లా మనల్ని అటాక్ చేసి పోతున్నారు. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా మన ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా లేదు. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ ఇంకా నేను పరాటాస్ అయితే చేసేసానండి. ఈ పరాటాస్ చాలా ఫ్రెష్గానే ఉంటాయండి. బాక్స్లో ర్యాప్ లాగా పెట్టచ్చు, లేదా మధ్యలో మీరు కొంచెం మేయో వేసేసి ఆనియన్స్ అవి చాప్ చేసి కూడా పెట్టచ్చు, బాగానే ఉంటాయి. నేనైతే సింపుల్గా పెట్టేశానండి. అండ్ పిండిలో కూడా నేనేం చేశానంటే కొంచెం ఉప్పు, కారం, పసుపు అండ్ లైట్గా గరం మసాలా వేసాను పిండిలో కూడా. ఎందుకంటే ఒక్కొక్కసారి స్టఫింగ్ బాగుంటుంది, పిండి చప్పగా అనిపిస్తూ ఉంటుంది కదా.
అందుకని పిండిలో కూడా లైట్గా మసాలా వేసానండి. సో ఇట్ విల్ బ్లెండ్ టుగెదర్ అన్నట్టు ఇట్లా చేశాను. అండ్ ఈ పరాటాస్ కొంచెం ఇరుగుతూ ఉంటాయి, ఇట్స్ ఓకే. కానీ మనం చేస్తూ ఉండే కొద్దీ మనకు ప్రాక్టీస్ అవుతుంది. నేను పూణేలో చాలా బాగా చేసేదాన్ని అండి. ఇక్కడికి వచ్చినాక ఏంటి అసలు రానట్టే అయిపోయినాయి, కొంచెం బ్రేక్ అట్లా అవుతూ ఉన్నాయి పరాటాస్. బట్ దెన్ కొంచెం సెట్ అవ్వాలి మనకు కూడా, అన్నీ సెట్ అయ్యి ప్రాపర్గా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్తే తప్ప ఇవన్నీ వర్కౌట్ అయితే అవ్వవు అనిపించింది, పర్ఫెక్ట్గా రావటం అన్నది. అండ్ ఇవాళ ఏం చేస్తున్నాను అంటే, నా దగ్గర లెఫ్ట్ ఓవర్ లెమన్ పీల్స్ ఉన్నాయండి. ఇవన్నీ నేను రోజు తాగుతున్నాను కదా, ఆ పీల్స్ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. వీటిని ఏంటి అంటే మైక్రోవేవ్ క్లీన్ చేసేటప్పుడు యూస్ చేయొచ్చు. ఇట్లా కెటిల్ క్లీన్ చేసుకునేటప్పుడు సింథటిక్ వెనిగర్ వేసే కంటే ఈ లెమన్ పీల్స్ వేసి వాటర్ వేసి బాయిల్ చేసేయండి. అండ్ లోపల వాటర్ స్కేలింగ్ లాగా ఏదైనా జరిగినా కూడా పోతుంది. అండ్ అది కూడా పోలేదు, ఇదంతా చేసినా కూడా పోలేదు అన్నప్పుడు ఆ హాట్ వాటర్లో కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా స్క్రబ్ చేసేయండి, 5-10 మినిట్స్ నాననిచ్చి. నా కెటిల్లో స్కేలింగ్ అన్నది ఏం జరగదండి, ఎందుకంటే టైం టు టైం ఇదో వెనిగర్ కానీ ఇలా లెమన్ కానీ వేసి చూస్తూ ఉంటాను, క్లీనింగ్ అన్నది అయితే జరుగుతూ ఉంటుంది. సో నేను అవన్నీ వాటర్ డిస్కార్డ్ చేసేసి ఇంకా ఇప్పుడు క్లీన్ చేసి దీన్ని డ్రైయింగ్కి అయితే పెడతాను. అండ్ నీట్గా వచ్చేసిందండి, చూస్తే మీరు స్కేలింగ్ ఎక్కడా లేదు. అండ్ బయట కూడా ఆ లెమన్ పీల్స్తో మీరు క్లీన్ చేశారు అంటే, నాదైతే స్టీల్ది కాబట్టి ఒకలాంటి షైన్ అయితే వస్తుంది. సో ఐ యూజ్ దీస్ లెమన్ పీల్స్ పడేయకుండా వీటిని ఇట్లా రీపర్పస్ లాగా చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో మైక్రోవేవ్కి కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి, ఐ డూ దాట్ యాజ్ వెల్. అండ్ ఇవాళ ఏంటి అంటే, నేను బయటకు వెళ్ళాలండి, ఒక చిన్న పని ఉంది. సో హడావిడిగా పనంతా ఫినిష్ చేసేస్తున్నాను. అండ్ నిన్న నైట్ మిల్లెట్ దోశలకైతే పప్పు పోసుకున్నాను. మిల్లెట్ దోశ నేను జనరలీ వెట్ గ్రైండర్లో వేస్తానండి, కానీ ఇప్పుడు క్వాంటిటీ కొంచెమే వేస్తున్నాను. సమ్మర్ కదా, పులిసిపోతుంది, విపరీతమైన ఎండ. అండ్ నా కిచెన్ డైరెక్ట్లీ ఎండ కొడుతూ ఉంటుందండి. సో ఏ పిండి వేసినా పులిసిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా 1-2 డేస్కి కొంచెం పుల్లగా అయిపోతుంది. సో నేనేం చేస్తున్నాను అంటే కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను 1-2 డేస్కి వచ్చేలాగా. అండ్ కంటిన్యూస్లీ వేసుకోవాల్సి వస్తుంది. ఎస్, అది కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది, కానీ మరి పులిసిపోయిన పిండి ఎక్కువ తినలేం కదా, అందుకని ఇలా కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను. అండ్ నార్మల్ గ్రైండర్లో వేసుకుంటున్నానండి. అండ్ ఈ గ్రైండర్ అయితే నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది దోశలకి. ఇడ్లీ పిండి నేను ఎప్పుడూ గ్రైండర్లోనే వేస్తానండి, కానీ దోశలు కూడా, మిల్లెట్ దోశలు కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఈ పిండి నేను 8:39కి అట్లా వేసానండి నిన్న. అండ్ నేను పని చేసుకొని బయట పని చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అట్లా అయ్యిందండి. అంత లోపలికే పులిసిపోయి పై వరకు వచ్చింది. ఇంక నేను చూసుకోలేదు అంటే కింద పడిపోతుంది అన్నట్టు ఉందన్నమాట పిండి. అండ్ ఇవి ఇంకా పని మీద బయటకు వెళ్ళానండి. అండ్ ఇనీషియలీ నేను ఏ ఊరు వెళ్ళినా ఐ ట్రావెల్ అ లాట్ ఇన్ ఆటోస్ అనమాట. ఎందుకంటే నాకు అప్పుడు డైరెక్షన్స్ అర్థమవుతాయి. క్యాబ్లో నాకు కొంచెం సేఫ్టీ కూడా, కొంచెం మనకు కాన్ఫిడెన్స్ రావాలి కదా ఆ సిటీ మీద. సో క్యాబ్స్ ప్రిఫర్ చేయనండి. ఇనీషియలీ మాత్రం ఆటోస్లోనే నేను వెళ్తాను ఫస్ట్. అండ్ దెన్ ఐ అండర్స్టాండ్ ద రూట్ అండ్ దెన్ ఐ టేక్ శ్లోక అలాంగ్ విత్ మీ. సో ఇదొక సింపుల్ టిప్ అండి. మీరు కొత్త ఊరికి వెళ్ళినప్పుడు ట్రై టు ట్రావెల్ మోర్ ఇన్ ఆటోస్. ఫస్ట్ థింగ్ మీకు వే తెలుస్తుంది, సెకండ్ థింగ్ సేఫ్టీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కానీ ఎండ మాత్రం వాయించి పడేసిందండి. 12:30కి ఇంటికి వస్తుంటే ఇట్లా సెగలు కొడుతున్నాయి అనమాట ఆటోలో అయితే. అండ్ ఇంక ఇంటికి వచ్చి ఫస్ట్ వాటర్మెలన్ జ్యూస్ చేసుకొని, ఈ ఆఫీసర్ మూవీ అని మలయాళం డబ్బింగ్ అండి, ఆ మూవీ పెట్టుకొని చూస్తున్నాను. కొంచెం డార్క్ ఉంది మూవీ మాత్రం, కానీ చాలా బాగుంది. నాకు కొంచెం క్రైమ్ ఇట్లాంటివి నచ్చుతాయి అండి. ఎంతసేపు ప్లెజెంట్ రొమాంటిక్ మూవీస్ అయితే అసలు నేను చూడను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొందరు అడిగారనమాట, మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో నాకు చెప్పండి, నేను చూస్తాను అని. అందుకని క్లియర్ చేస్తున్నాను. నాది కొంచెం క్రైమ్, ఇట్లాంటి థ్రిల్లర్ టైప్స్ ఎక్కువ చూస్తాను. రొమాంటిక్ మూవీస్ ఆర్ లైక్ ఏదో వన్ టైం వాచ్కి చూస్తాను తప్ప, నేను రొమాంటిక్ మూవీస్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్. కానీ ప్లెజెంట్గా ఉన్న మూవీస్ నాకు చాలా ఇష్టం ఉంటుంది. లైక్ 32 చిన్న కథ కాదు, అట్లాంటి చిన్నవి మాత్రం మూవీస్ భలే క్యూట్గా అనిపిస్తాయండి, హాయిగా అనిపిస్తుంది అట్లాంటివి చూడటానికి. అండ్ నా లిస్ట్ అంటే నేను కొన్ని యాజ్ అండ్ వెన్ ఐ వాచ్ మూవీ ఐ కీప్ రికమెండింగ్ ఇట్ టు యూ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు.
ఈ ఆఫీసర్ మూవీ మాత్రం బాగుంది. అండ్ హిందీలో షాహిద్ కపూర్ది దేవ్ అనో వచ్చిందండి. దట్ ఈస్ లైక్ అల్టిమేట్. ఇనీషియలీ ఇట్ లుక్స్ లైక్ ఎ టిపికల్ బాలీవుడ్ నాన్ సెన్స్ ఏమో అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ చాలా డిఫరెంట్గా ఉంది మూవీ. అండ్ ఎండింగ్ ఈజ్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఉంటుందండి. అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. వీ కీప్ గెస్సింగ్ హూ ఇస్ ద కల్ప్రిట్ అనేసి. ఫైనలీ మనకి అసలు ఫ్యూజ్ ఎగిరిపోతుంది. చాలా బాగుంది. అలాంటి మూవీస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. నాకు ప్రతిసారి కామ్ అండ్ సూతింగ్ మూవీసే నచ్చవు. ఎస్, నచ్చుతాయి అంటే విశ్వనాథ్ గారి మూవీస్ మాత్రం అన్నీ చూస్తాను అండ్ రిపీటెడ్లీ చూస్తాను. నాకు ఆయన మూవీస్ అంటే మన ఇండియన్ కల్చర్కి, మన తెలుగు కల్చర్కి చాలా దగ్గరగా ఫీల్ అవుతూ ఉంటాను విశ్వనాథ్ గారి మూవీస్ అంటే మాత్రం. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను కాస్మెటిక్స్కి ఇక్కడ ఏమి పెద్ద డ్రెస్సింగ్ ఏరియా అట్లా ఏమి ఇవ్వలేదండి. సో ఈ షెల్ఫ్లో సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కాలిన్తో క్లీన్ చేసేసి వెనకాల పర్ఫ్యూమ్స్ అన్నీ పెట్టుకున్నానండి. అండ్ ఒక బాక్స్ పెట్టి కొంచెం లేయర్ ఇవ్వటానికని ట్రై చేశాను పర్ఫ్యూమ్స్కి. అండ్ లిప్స్టిక్స్ అవన్నీ ఈ కార్నర్లో ఈ చిన్న ఆర్గనైజర్లో పెట్టుకున్నాను. కాజల్ అండ్ లిప్ లైనర్స్ ఇవన్నీ మాత్రం ఒక చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది, దాంట్లో పెట్టాను. అండ్ రెగ్యులర్గా యూస్ చేసే క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్ ఇవి నేను ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది క్లారియన్ బ్రాండ్ అండి, చాలా బాగుంటుంది. వీళ్ళ సీరం మాత్రం టూ గుడ్ అండి. కంటిన్యూస్గా మీరు 1 వీక్ యూస్ చేయండి, యూ కెన్ ఫీల్ ది డిఫరెన్స్. అండ్ కాస్మెటిక్స్ దగ్గరకు వచ్చేసరికి మోస్ట్లీ స్కిన్ కేర్కి ఐ ప్రిఫర్ బ్రాండెడ్ స్టఫేనండి. ఈదర్ మన ఇండియన్ బ్రాండ్స్ అంటే ఫారెస్ట్ ఎసెన్షియల్ వాళ్ళ టోనర్ కానీ వాళ్ళ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ అసలు టూ గుడ్ అండి. అండ్ సన్ స్క్రీన్ లోషన్ కూడా ఫారెస్ట్ ఎసెన్షియల్ వాళ్ళది చాలా బాగుంది. ఎస్, కొంచెం ప్రైజీగా ఉంది. అండ్ ఈ క్లారియన్ది బయట బ్రాండ్ అండి ఇది. దిస్ ఈజ్ ఆల్సో రియలీ నైస్. వీళ్ళ రీజూవినేటింగ్ క్రీమ్ అని ఉంటుంది, అది కూడా బాగుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ లోషన్ ఈజ్ బిగ్ హిట్ ఇన్ మై హౌస్. నేను యూస్ చేస్తాను. చాలా లైట్గా ఉంటుందండి. ఆ వైట్ రెసిడ్యూ అన్నది అస్సలు రాదు దీనికి. అండ్ మరీ ఆయిలీ జిడ్డుగా అయితే చేసేది ఫేస్ని. ఇట్స్ వెరీ లైట్ అండ్ వెరీ గుడ్. సో ఈ రీబూస్ట్ క్రీమ్ కూడా యూస్ చేస్తున్నానండి క్లారియన్ది. ఇది కూడా చాలా బాగుంది. సో ఇవి చెప్తున్నవి ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదండి, నేను యూస్ చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేస్తారు అనేసి. అండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ మాయిశ్చరైజర్స్ అవన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి. ఆ క్రీమ్స్ అవన్నీ నేను స్మాల్ క్వాంటిటీస్లో కొనుక్కుంటాను, బికాజ్ ఇట్స్ సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్. సో తక్కువ అమౌంట్ కొనుక్కొని అది యూజ్ అయిపోయాక మళ్ళీ ఆర్డర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ లిప్స్టిక్స్ ఇవన్నీ ఇటువైపు లిప్ లైనర్స్, కాజల్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. ఐబ్రో పెన్సిల్స్, లిప్ కేర్ అంటే ఇక్కడ పెట్టాను. యాక్చువల్లీ ఒక ఆర్గనైజర్ అయితే కొనాలండి, బట్ దెన్ అసలు ముందు కొన్ని రోజులు యూజ్ చేసినాక వస్తువులన్నీ అప్పుడు ఏమేమి ఆర్గనైజర్స్ కావాలో అప్పుడు చూసుకొని నేను ఆర్డర్ చేస్తాను. ఇంటికి వచ్చిన వెంటనే ఇది అనేసి అన్నీ ఒక్కసారి అయితే నేను ఆర్గనైజర్స్ కొనను యాక్చువల్లీ. సో ఇలాగైతే ఆ కాస్మెటిక్ షెల్ఫ్ కొంచెం నీట్గా అయితే చేసుకున్నాను. అండ్ ఇంక ఈవినింగ్ డిన్నర్కి అనేసి దోశలు వేసేసానండి. దోశలు వేసేసుకొని చట్నీ చేసుకొని ఇవాళకైతే మా పని సమాప్తం అన్నట్టే ఉంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. Thank you so much for watching this video, and also please pray for all the souls ఎవరైతే ఆ అటాక్లో ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ మీ పూజల్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వాళ్ళ కోసం ప్రే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.